హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో తోటకూర, పుల్లకూరని ఎట్లా తయారు చేయాలో చూద్దామండి. ఇక్కడ నేను తోటకూరని ఒక కట్ట తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా కడిగేసి ఈ విధంగా దాన్ని కట్ చేసి పెట్టుకున్నానన్నమాట. ఇందులోనికి కట్ చేసిన 5 పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టొమాటో, పులుపుకు తగ్గ చింతపండు తీసుకోవాలండి. దీన్ని మొత్తాన్ని ఈ విధంగా ఒక ప్యాన్లో పెట్టుకొని తోటకూర మొత్తం వేసుకున్నాను. అందులో మనం కట్ చేసి రెడీగా పెట్టుకున్న ఐటమ్స్ అన్నీ కూడా అందులో వేసేసాను. ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి అందులో. తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలు, పసుపు, కావలసినంత కారం వేసుకుని వీటిని చక్కగా మొత్తం మెత్తగా అయిపోయే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత మనం అందులో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని చక్కగా మెదుపుకోవాలండి. ఈ విధంగా మెత్తగా మెదిగిన తర్వాత మనం తాలింపు పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందులో 1 స్పూను చొప్పున అన్ని తాలింపులు తీసుకున్నాను నేను ఇక్కడ. 2 వెల్లుల్లి రెబ్బలు కూడా దంచి వేసాను, ఎండుమిర్చి, కరివేపాకు. తర్వాత ఇందులోనికి మనం కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలన్నమాట. దీనివల్ల టేస్ట్ మంచిగా వస్తుందన్నమాట. ఇప్పుడు మీకు కారం సరిపోదనుకుంటే ఇక్కడ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కారం కొంచెమైనా వేసుకోవచ్చండి, అది మీ ఇష్టం. చూసారా మన తాలింపు వేసిన తోటకూర ఎంత బాగుందో. ఈ తోటకూరలోనండి మంచి కాల్షియం, ఐరన్ అనేవి సమృద్ధిగా ఉంటాయి. ఇవి మనకి ఎప్పుడైనా బలహీనతగా, రక్తహీనత అనిపించినప్పుడు మనం ఎక్కువగా ఈ తోటకూరను తీసుకున్నట్లయితే చాలా ఉపయోగం అండి. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. తోటకూర, పుల్లకూర చాలా టేస్ట్ ఉంటుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.